బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 3961కి చేరింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 4000కు చేరువలో కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా మరో 4 మృతి చెందారు. కేరళలో 1435 కొత్త కేసులతోనే అత్యధిక పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. ఢిల్లీలో 22 ఏళ్ల యువతి కరోనా వల్ల మృతి చెందగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనాతో మృతుల సంఖ్య 32కి పెరిగినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్. దేశంలో కరోనా కేసులు తీవ్రతరం అవుతున్నాయి. రోజు రోజుకి వాటి సంఖ్య పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా నమోదైన కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య దాదాపు 4000కు చేరినట్టుగా అర్థమవుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 4000కు పైన కోవిడ్ కేసులు నమోదయ్యాయి అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాటి సివియారిటీ ఎంత తీవ్రంగా ఉంది, పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు కరోనా వల్ల ఆల్మోస్ట్ 32 మంది దాకా చనిపోయినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడులో కేసులు ఎక్కువ అవుతున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటి వరకు కేరళలో దాదాపు 1435 కేసులు, అంటే కొత్త కేసులు కేరళలోనే ఆల్మోస్ట్ 1435 కేసులు నమోదయ్యాయి. అంటే చాలా ఫాస్ట్ గా కేరళలో స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎటువంటి కాన్షియస్ స్టెప్స్ తీసుకున్నారని పక్కన పెట్టినట్లయితే కేసుల సంఖ్య మాత్రం పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీ, తమిళనాడు, మహారాష్ట్రలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందడం జరిపింది. చనిపోయినట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించారు. ఢిల్లీలో 22 ఏళ్ల యువతి, అంటే లేటెస్ట్ గా చనిపోయిన వ్యక్తుల్లో ఢిల్లీకి చెందిన ఒక 22 ఇయర్స్ గర్ల్ చనిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం ఓవరాల్ గా అయితే దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య ఇప్పటి వరకు 32 మంది దాకా చనిపోయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కరోనా ఫస్ట్ వేవ్ లో కూడా మనం చూసాం ఏ స్థాయిలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే నెమ్మదిగా పాకుతూ వేలాది మందిని బలి తీసుకున్న పరిస్థితి, లక్షలాది కేసులు నమోదైన పరిస్థితి మనం కరోనా పనులు చూసాం. ఆ సెకండ్ లో కూడా అదే అంతే మేరకు ఇంటెన్సిటీ కొనసాగింది. ఇప్పుడు లేటెస్ట్ గా మళ్ళా పెరుగుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ, రాష్ట్ర ప్రభుత్వాల సిఎస్లు, అదేవిధంగా ఉన్నతాధికారులు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రులతో మంత్రాలు జరపడం, చర్చ జరపడం, అట్ ది సేమ్ టైం ఎప్పటికప్పుడు గైడ్ లైన్స్ ఫాలో అవుతూ ఖచ్చితంగా వాటి స్ప్రెడ్డింగ్ ని తగ్గించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే కరోనా కోవిడ్ తోకి పొందుతున్నారో వాళ్ళని క్వారంటైన్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరితో ఇంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేసి ఖచ్చితంగా వారిని అంటే క్వారంటైన్ లో తీసుకొని వారికి కూడా శిక్షణ, అంటే వారికి ఏదైతే మెరుగైన వైద్యం అందించడంతో పాటుగా కొంత రికవర్ అయ్యేలాగా అన్ని ప్రయత్నాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా వాటి యొక్క స్ప్రెడ్డింగ్ కెపాసిటీ తగ్గించాల్సిన అవసరం ఉందని ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో అంటే కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ దేశ రాజధానిలో గతంలో కూడా అంటే ఫస్ట్ వేవ్ సందర్భంలో కూడా కేరళ, ఢిల్లీలోనే చాలా తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. సో మరోసారి అది రిపీట్ అవ్వకూడదు అనే కాంటాక్ట్ ఇప్పుడు ఈ 3 కేరళ కావచ్చు, లేదంటే మహారాష్ట్ర కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఢిల్లీ ఏమో దేశ రాజధాని, మహారాష్ట్ర క్యాపిటల్ ముంబై దేశ ఆర్థిక రాజధాని. ఈ కేరళ అనేది మనకి గాడ్ స్టేట్ మనం పిలుస్తూ ఉంటాం. ఓకే వెంకట్, మరి ఇప్పుడున్న కొత్త వేరియంట్ ఎంత మేరకు ప్రమాదకరమని ఆరోగ్య శాఖ వెల్లడించిందో తెలియజేయగలరా? రకరకాల వేరియంట్స్, కొత్తగా 3 వేరియంట్లు వచ్చాయని చెప్తున్నారు. వాటి ఇంటెన్సిటీ, వాటి ఇంపాక్ట్ కొంత అంటే కంపారిటివ్ పోల్చుకుంటే మరి అంత ఇంటెన్సిఫైడ్ అయితే ఉండదు అని చెప్తున్నప్పుడు కూడా, బట్ స్ప్రెడ్డింగ్ చూసినట్లయితే, వ్యాప్తి చూసినట్లయితే కొంచెం ఎక్కువగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటిని దాని యొక్క వ్యాప్తిని తగ్గించాలంటే ఇప్పటికైనా అంటే ఏదైతే మన కోవిడ్ కండిషన్స్ ఏదైతే ఉంటాయో, రెస్ట్రిక్షన్స్ అవి ఫాలో అవుతూనే చాలా బెటర్ రిజల్ట్ ఉంటుంది, లేదంటే పెరిగే ప్రమాదం కూడా ఉంటుంది అని చెప్పే పరిస్థితి ఉంది. కానీ కోవిడ్ కొత్తగా వచ్చిన వేరియంట్లను గుర్తించారు. 3 నుంచి 4 వేరియంట్లు గుర్తించినప్పుడు కూడా అవి మరీ ఇంటెన్సిఫైడ్, మరీ ప్రాణాలు తీసే అంత ఇంపాక్ట్ఫుల్ గా అయితే కాదు అనేది ఒక వాదన. బట్ ఏది మన కాన్షియస్ గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇది చాలా హైటెన్ కాబట్టి ఖచ్చితంగా ముందుగానే మనం తగ్గించుకోవాల్సిన అవసరం, దాన్ని యూజ్ చేయాల్సిన అవసరం ఉందనేది కేంద్ర ప్రభుత్వం చేస్తున్న వాదన. దానికి తగ్గట్టుగానే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఝాన్సీ. థ్యాంక్ యూ వెంకట్.